చూసినా డిసెంబర్ రానే వచ్చింది. పుష్పరాజ్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేస్తున్నారు. వాట్ నెక్స్ట్ అంటే అందరి చూపు సంక్రాంతి సినిమాల మీదే ఉంది. అందులోనూ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద కాసింత ఎక్కువ కాన్సంట్రేషనే ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్న వేళ చెర్రీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? జనవరి 10 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది మెగా సైన్యం. రిలీజ్ కావలసిన విశ్వంభరిని వాయిదా వేసి గేమ్ చేంజర్ కి సైడ్ ఇచ్చారు మెగా బాస్. ప్రమోషన్ల విషయంలోనూ స్పీడ్ పెంచింది టీం. ఇంటర్నేషనల్ ఈవెంట్ కి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమౌళి సినిమా చేసిన హీరో ఇమ్మీడియట్ గా బిగ్ సక్సెస్ సాధించడం కష్టం అనే ఒపీనియన్ ని దేవరతో తుడిచేశారు తారక్. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు రామ్ చరణ్. ఆఫ్టర్ RRR గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాలని కష్టపడుతోంది చిత్ర బృందం. RRR తరువాత ఆచార్యలో ఒక చిన్న రోల్ చేశారు చెర్రీ. కానీ ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అయినా ఆ మూవీలో చెర్రీ సోలో హీరో కాదు కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నది కొంతమంది ఒపీనియన్. ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో చేస్తున్నారు రామ్ చరణ్. కొన్నాళ్లు మైసూర్లో షూటింగ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది చిత్ర బృందం. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ పనులు, మరొక వైపు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ తో బిజీ కాబోతున్నారు చెర్రీ. హీరోయిన్లు లైమ్ లైట్ లో ఉండటం వేరు, నాన్ స్టాప్ గా బిజీగా ఉండటం వేరు. ఓవైపు స్టోరీ సిట్టింగ్లు, ఇంకోవైపు షూటింగ్లు, మేక్ ఓవర్లు, మూవీ ప్రమోషన్స్. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు సౌత్ నాయకులు కొందరు. ట్రెండింగ్ హీరోయిన్ రష్మికతో పాటు ఈ లిస్ట్ లోకి ఇంకెవరు వస్తారు? లాస్ట్ ఇయర్ యానిమల్, ఈ ఏడాది పుష్ప 2, త్వరలోనే గర్ల్ ఫ్రెండ్. సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి క్రేజ్ మామూలుగా లేదు. నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా అన్నింటినీ కవర్ చేసేస్తున్నారు ఈ బ్యూటీ. ఎంత బిజీగా ఉన్నా కథ బాగుంటే ఏదోలా అడ్జస్ట్ చేసేసి ఇంకో సినిమా చేయడానికి రెడీ అంటున్నారు. లేటెస్ట్ గా శివకార్తికేయన్తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేశారు నేషనల్ క్రష్. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ ని విజయ్ దేవరకొండ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశారన్నది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. సంక్రాంతికి రావాలనుకున్నా వచ్చేస్తున్నా అంటూ ఒకంత స్ట్రాంగ్ గానే చెబుతున్నారు త్రిష. విశ్వంభర సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోగానే చెన్నై సుందరి కూడా పండగ రేస్లో లేరు అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా విడాముయర్చి మూవీతో లైన్ లోకొచ్చేశారు. ఈ 2 సినిమాలే కాదండోయ్, స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు త్రిష. నయనతార చేతిలో ఏకంగా 9 సినిమాలున్నాయంటేనే ఆమె ఎంత బిజీనో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జస్ట్ డిజిటల్ రిలీజ్లతోనే సరిపెట్టుకున్నారు నయన్. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం సిచ్యువేషన్ ఇలా ఉండదు అన్నదే ఆమె చెబుతున్న మాట. సౌత్ తో స్ట్రాంగ్ కనెక్షన్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు వరుణ్ ధవన్. ఆయన సినిమాల మీద కాస్త కాన్సన్ట్రేట్ చేసే ఎవరైనా ఈ విషయాన్ని చెప్పేస్తున్నారు. బేడియా, బవాల్, బేబీ జాన్, సిటాడెల్, లేటెస్ట్ గా హే జవానీతో ఇష్క్ హోనా హై. ఈ సినిమాలన్నిటికీ ఓ కామన్ పాయింట్ ఉంది. ఏంటి అంటారా? వినేయండి మరి. వరుణ్ ధవన్ అంటే ఇంతకు ముందు జస్ట్ నార్త్ ఆడియన్స్ కి మాత్రమే పరిచయం ఉండేదేమో, కానీ ఇప్పుడు మాత్రం సౌత్ ప్రేక్షకులకు కూడా బాగానే దగ్గరయ్యారు వరుణ్. అందుకు మెయిన్ రీజన్ ఆయన ప్రాజెక్టుల్లో ఎక్కువగా సౌత్ హీరోయిన్లు, మనవారికి చాలా బాగా దగ్గరైన నాయకులు ఉండడమే. బవాల్లో జాన్వీ కపూర్, బేడియాలో కృతి సనన్. వీళ్ల గురించి తెలుగువారికి స్పెషల్గా చెప్పాలా అండి? మన హీరోయిన్ల పక్కన నటించిన హీరోగా ముందు మనవారికి అలవాటయ్యారు వరుణ్ ధవన్. ఇప్పుడైతే కీర్తి సురేష్తో యాక్ట్ చేస్తున్నారు. తెరీ రీమేక్లో నయన్ మటక్కసాంకి వీరేసిన స్టెప్పులు ఇప్పుడు నార్త్లో హాట్ టాపిక్ అన్నమాట. బేబీ జాన్ రిలీజ్ కాకముందే నెట్టింట్లో ప్రొజెక్ట్ అయింది సిటాడెల్ సిరీస్. చాన్నాళ్ల తర్వాత సమంత స్క్రీన్ మీద కనిపించిన ప్రాజెక్ట్ కావడంతో సౌత్ ఆడియన్స్ కూడా తెగ చూసేశారు ఈ సిరీస్ని. దాంతో మన శామ్తో పాటు వరుణ్ ధవన్కి కూడా ఇక్కడ బోలెడంత క్రేజ్ వచ్చేసింది. ప్రాజెక్టులకు సైన్ చేసే ముందు హీరోయిన్ల విషయంలో కాస్త శ్రద్ధగా ఉంటే సౌత్ ఆడియన్స్ ఫాలోయింగ్ పెరుగుతుందన్నది వరుణ్ స్ట్రాటజీ. దానికి తగ్గట్లే నెక్స్ట్ హే జవానీతో ఇష్క్ హోనా హై మూవీలోనూ సౌత్ భామ పూజా హెగ్డేని తీసుకున్నారు వరుణ్. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఇది అంటూ హ్యాపీ న్యూస్ ని షేర్ చేసుకున్నారు మన అరవింద. ఇప్పుడంటే శ్రీలీల బస్ కాస్త తగ్గింది, కానీ లాస్ట్ ఇయర్ చూడాల్సిందే ఆమె స్టేటస్ ని. ఏ స్టార్ హీరో సెట్ లో చూసినా ఆమె కనిపించేది. ఈ ఏడాది సేమ్ సీన్ మీనాక్షి చౌదరి విషయంలో రిపీట్ అయింది. వీరిద్దరి కెరియర్స్ ను పోల్చి చూస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు వెల్ విషర్స్. ఎప్పుడొచ్చామన్నది కాదన్నాయ్, బుల్లెట్ దిగ్గిందా లేదా అని కాస్త మాస్గానే అంటున్నారు కిసిక్ బ్యూటీ శ్రీలీల. అందం ఉంది, మంచి పర్ఫార్మర్ అన్న పేరుంది, స్పీడ్ స్టెప్పులకి, గ్లామర్ రోల్స్కి కేర్ ఆఫ్ అవుతారనుకుంటే ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అని ఆ మధ్య శ్రీలీల విషయంలో తెగ ఫీల్ అయిపోయారు ఫ్యాన్స్. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ల లక్షణాలన్నీ ఆమెలోనే చూసుకుంటారు వెల్ విషర్స్. అయితే ఇంత క్రేజ్ ఉన్న కెరీర్కి శ్రీలీల కామా ఎందుకు పెట్టారు? ఇది అందరి డౌట్. మెడిసిన్లో ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కాన్సంట్రేట్ చేయాల్సి వచ్చిందన్నది ఈ బ్యూటీ ఇచ్చిన స్టేట్మెంట్.
చదువు కోసమైతే పర్లేదు కానీ ఫ్యూచర్లో మాత్రం ఇంతింత గ్యాప్ తీసుకోకండే అని సలహాలు ఇస్తున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్ శ్రీలీల ఎంత బిజీగా ఉన్నారో ఈ ఏడాది మీనాక్షి చౌదరి కూడా అంతే హెక్టిక్ షెడ్యూల్స్ చేశారు. ప్రతి 2 నెలలకి ఒకసారి ఏదో సినిమాతో పలకరిస్తూనే ఉన్నారు మీనాక్షి. లక్కీ భాస్కర్లో చిన్న బాబుకి తల్లిగా నటించారు మీనాక్షి. కెరీర్ పీక్స్ మీదున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని సలహాలు అందుతున్నాయట ఆమెకి. చిన్నప్పటినుంచి నాన్న నేర్పిన డిసిప్లిన్, స్విమ్మింగ్ అండ్ బ్యాడ్మింటన్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిగర్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతోందని, దానివల్ల సినిమా కెరీర్కి చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు ఈ బ్యూటీ. ఫ్యూచర్లో ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తానని అంటున్నారు మిస్ మీనాక్షి. మాంగళ్యం తంతునానేనా అంటూ తన పెళ్లి ఫోటోలు పంచుకున్నారు శోభితా ధూళిపాళ. ఆల్రెడీ పెళ్లి పిల్లల గురించి నాగ చైతన్య చెప్పిన మాటలు, ఇప్పుడు శోభిత పంచుకున్న ఫోటోస్ కలిసి వైరల్ అవుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూసిన ప్రేమ దక్కినందుకు ఆనందంగా ఉందంటున్నారు శోభిత. నాగ చైతన్య లాంటి భర్త దొరకడం తన అదృష్టమన్నది శోభిత మళ్లీ మళ్లీ చెబుతున్న మాట. చైతు సింప్లిసిటీ, ఇతరులకు తానిచ్చే మర్యాద, ప్రతి విషయంలోనూ హుందాగా వ్యవహరించే పద్ధతి, ఇలాంటివన్నీ కూడా తనను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయంటున్నారు శోభిత అక్కినేని. మాంగళ్యం తంతునానేనా అంటూ శోభిత పంచుకున్న ఫోటోస్, తనకు 2 పిల్లలు కావాలనుకుంటున్నట్టు చైతు చెప్పిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి. కొడుకు పుడితే రేస్ ట్రాక్కి తీసుకెళ్లడానికి, కూతురు పుడితే తన అభిరుచుల ప్రకారం నడవడానికి రెడీ అవుతున్నానన్నారు అక్కినేని పెద్దబ్బాయి. కెరీర్లో తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు శోభిత. అయితే ప్రతి చోటా ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడూ సినిమాలు చేస్తూ హెక్టిక్ గా ఉండాలనుకోవడం లేదు అక్కినేని పెద్ద కోడలు. మనసుకు మరీ నచ్చిన సబ్జెక్టులొస్తేనే సినిమాలు చేయాలనుకుంటున్నానని ఇదివరకే చెప్పారు. శోభిత పెళ్లిలో ధరించిన నగల్ని పొన్నియిన్ సెల్వన్లో త్రిష, ఐశ్వర్య పెట్టుకున్న నగలతో పోలుస్తూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. తన పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మిసెస్ చైతు ఇష్టంగా అభిమానులతో పంచుకోవడం ముచ్చటగా అనిపించిందంటున్నారు నెటిజన్లు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.